ఈయనా ఏమండి ఈరోజు భోజనం ఏం చేసినావు చెప్పండి. ఈరోజు అనపగింజలు బెండకాయ పులుసు పెట్టినా. సూపర్ కాంబినేషన్ అండి. సంగటికి అనపగింజలు బెండకాయ కూర అంటే బాగుంటుంది కాబట్టి హెల్త్ ఉంటుంది. మీకు చాలా రుచికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాంట్లోకి ముద్ద చేసిన తిని చూసి చెప్పు ఎట్లా ఉంది ఏమి అనేసి. ఇద్దరు ఇది కాంబినేషన్ బాగుందని మా వాళ్ళు చేసిందండి. బాగుంటుంది కూర. అనపగింజలు ఒక పక్క, ఇది బెండకాయ ఒక పక్క, రెండు హెల్తీ ఫుడ్ కాబట్టి, సంగటి హెల్తీ ఫుడ్ కాబట్టి చేసిందండి. చాలా బాగుంటుంది. రాండి టేస్ట్ చేస్తాం, మీరు కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడో మీకు గురువుగా ఉండేటప్పుడు మీ కుటుంబంలో కొంచెం రెస్ట్ టైం ఉండేటప్పుడు మీరు ఈ విధంగా చేసుకోండి. సండే అయినా కూడా పర్వాలేదు, సాటర్డే అయినా కూడా పర్వాలేదు, ఏ రోజైనా పర్వాలేదండి. మీరు ఫ్రీగా ఉండాలి. అంతే, ఫ్రీగా ఉండాలంటే ఈ విధంగా మీ ఇంట్లో చెప్పి ఆమెకు చెప్పి మీరు చేసుకోవచ్చు. ఆమె పిల్లలకి పెట్టచ్చు. పిల్లలకి హెల్త్ ఫుడ్డే. పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి పెట్టచ్చు, మీరు తినచ్చు. టేస్ట్ బాగుంటుందండి. ఇది ఇంకా కొంచెం చల్లారిందంటే ఈవినింగ్కి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం హాట్గా ఉంది కాబట్టి అర్ధ రుచి మాత్రమే ఉంటుందండి. ఇది కూరగా చల్లబడిపోవాలా, పాతబడిపోవాలా. సంగటి కొంచెం పాతబడిపోవాలా. ఆ రెండుకి తిని చూడండి, టేస్ట్ బాగుంటుంది. రాండి మీరు కూడా మా ఇంటికి తిని చూసి చెప్పు. ఇంకా భోజనం చేస్తారు, బాగుంటుంది. రాండి. చాలా బాగుంది. ఆయన బాగుందండి. బాగా చేసినారు మా ఆడవారు. రుచి కాంబినేషన్ బాగుందండి. కూర ఉడుగ్గా బాగుంది. సంగతి దానికి తగినట్లుగా రెండు ఈక్వల్గా మ్యాచ్ అయిందండి. కాబట్టి ఇది మీరు కూడా ట్రై చేయండి. తప్పేమీ లేదండి. హెల్తీ ఫుడ్, హెల్త్గా ఉంటారు. మీ ఆరోగ్యం మీరు శ్రద్ధ తీసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ట్రై చేయండి. దానికి ఏమీ తప్పులేదండి. బయట మీరు ఎట్లన్నా పోండి, ఆ డిన్నర్నా చేయండి. కానీ వీక్లీ వన్స్, ఓన్లీ వన్ టైం మాత్రము ఈ ఫుడ్ తీసుకోండి. కొంచెం హెల్త్ బాగుంటుంది. ఓకే అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.